అసత్య ప్రచారాలకు కేరాఫ్గా జగన్ మారిపోయారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అబద్దాలపై పుట్టిన పార్టీ వైసీపీ, అబద్దాల నేత జగన్ అంటూ విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో మెగా కిసాన్ మేళా నిర్వహించారు. కిసాన్ మేళాలో మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ ఆంజనేయులు పాల్గొన్నారు. కిసాన్ మేళా సందర్భంగా ట్రాక్టర్స్తో రైతులు కూటమినేతలు ప్రదర్శన చేపట్టారు. వైసీపీని 11 స్థానాలకు పడేసిన జగన్ బుద్ధి మారటం లేదన్నారు. జగన్ ప్రజలే సరైన గుణపాఠం చెప్తారన్నారు. రైతులు ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లాలన్నదే సీఎం ఆశయమని ఆంజనేయులు తెలిపారు. మొసలు కన్నీరు కారుస్తున్న జగన్ రైతుల పాలిట ద్రోహి అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ పుట్టింది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి ఈ రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. దుర్మార్గపు విమర్శలు, దుష్ప్రచారం చేస్తున్నాడు. దుష్ప్రచారాలు జగన్కి రోజు అలవాటే. సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి, జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రతిరోజు ఈరోజు ఏ దుష్ప్రచారం చేయాలా చంద్రబాబు గారి మీద, అలాగే జనసేన ఎలాంటి దుష్ప్రచారం చేయాలా? నిద్ర లేస్తే ఒకటే ఆలోచన, దుష్ప్రచారం. నేను అడుగుతున్నా, ఆ రోజు పులిచింతల గేట్లకి గ్రీజు పెట్టని చేతగాని దద్దమ్మలు మీరు, గుళ్ళకమ్మ వాగు గేట్లకి రిపేర్ వస్తే చెయ్యలేని అసమర్థులు 5 సంవత్సరాలు మీరు. వైసీపీ పాలనలో గ్రీజు పెట్టని మీరు, గేట్లు రిపేర్ వస్తే చేయని మీరు, ఈరోజు ప్రకాశం బ్యారేజీ ఒక గేటు లాక్ ఎత్తుతా ఉంటే కొంచెం మొరాయించింది. వెంటనే దుష్ప్రచారం, అమరావతి మునిగిపోతుంది రాజధాని అని చెప్పేసి ఆపండి. ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి, లేకపోతే ప్రజలు మరొక్కసారి ఈపు బద్దలుగా పగలగొడతారని మరి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలా, మీరు దుష్ప్రచారం చేసి 11 సీట్లకు వచ్చారు, సత్యాలు మాట్లాడరు.